శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి అదృష్ట యోగాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా భాగ్యస్థానంలో పంచమాధిపతి కుజుడు అలాగే కేతువు సంచరిస్తున్నారు. ఒక విధంగా భాగ్యస్థానంలో కుజుడు ఈ రాశి వారికి మీ సంతానం యొక్క అభివృద్ధి, మీలో ఉన్నటువంటి విద్వత్తుకి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే మామూలుగా ఎవరికైనా ఒక 10% టాలెంట్ ఉంటుంది అనుకుందాం. అది కుజుడు ద్వారా మీకు పూర్వపుణ్య స్థానం అవటం వల్ల ఓ 10% భాగ్యస్థానంలోకి రావడం వల్ల అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీ యొక్క కొద్దిపాటి టాలెంట్తో ఎక్కువ సక్సెస్ సాధించే విజయం లభిస్తుంది. అది భాగ్యస్థానం యొక్క గొప్పతనం. అంటే మనం చిన్న భగవంతుని నమ్మడం వల్ల, ఒకసారి తిరుపతి వెళ్ళి రావడం వల్ల ఎంత అదృష్టాన్ని పుణ్యాన్ని సంపాదిస్తామో, అలాగే ఎవరి జన్మ రాశిలో అయినా వారి యొక్క భాగ్యస్థానంలోకి ఏ గ్రహం వస్తే ఆ గ్రహం యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క పిల్లల యొక్క అదృష్టం పెరిగింది, మీ పూర్వపుణ్యం ఇప్పుడు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. దాంతో కేతువు సహజ మోక్షకారకుడు అలాగే భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల మీలో ఉన్నటువంటి అదృష్టం కలిసి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ఎవరిని పరిశీలించాలి? కేతువు, కుజుడు. కాబట్టి నెంబర్ 1 అవకాశం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి. ఏదైనా ఎత్తైన పర్వతం మీద ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఒక పుణ్యక్షేత్రం, ఒక మోపిదేవి లాంటిదో ఒక పళని లాంటిదో పుణ్యక్షేత్రాన్ని దర్శించడం. దాని తర్వాత కుదరదనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి ఒక కొండగట్టు హనుమాను, లేదంటే ఒక పొన్నూరులో హనుమంతుడు, వీరిని దర్శించడం వల్ల మీ యొక్క అదృష్టం మారుతుంది, మీ యొక్క పనిలో వేగం పెరుగుతుంది. అంటే మనం హనుమంతుడిని సేవించడం వల్ల, పూజించడం వల్ల మనకి కావలసింది ఎక్కడున్నా సరే స్వామి తీసుకొని వచ్చి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని సాధారణంగా వివాహం కాని వారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల ఆ వివాహం తొందరగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ కార్యక్రమం అయితే ఉందో మీరు స్వామిని కొలుచుకోవడం వల్ల మీకు తొందరగా ఆ కార్యక్రమం నెరవేరుతుంది. ఇది ఒక జ్యోతిష శాస్త్రంలో ఈ గోచారంలో అప్పుడప్పుడు ఇటువంటి అదృష్ట యోగాలు ఏర్పడుతుంటాయి. అది తెలుసుకొని దాన్ని ప్రయత్నం చేయడం వల్ల మన పని సులువు అవుతుంటుంది. దీంట్లో మనం ఎంతకాలంగా మనం ప్రయత్నం చేసాం, మనకి పని అవ్వలేదు, వాడు ఒక్కసారే ప్రయత్నం చేస్తే వాడికి ఫలితం దక్కింది అన్నవి ఇటువంటి సమయంలోనే మీకు అదృష్టం కలిసి వస్తుంది. దానికి అనుకూలంగా సప్తమ స్థానంలో గురువు అలాగే భాగ్యాధిపతి. దీని కారణం వల్ల కూడా మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి, అంటే భార్య లేదా భర్తకి, అలాగే రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల వ్యక్తిగతంగా మీకు, అంటే ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి, లేదంటే ఎఫ్ఐఆర్స్ ఉన్నవాళ్ళు పార్ట్నర్స్ ఇద్దరికి కూడా ఒకేసారి విజయ అవకాశాలు కానీ విదేశీ అవకాశాలు కానీ రావడం జరుగుతుంది. అంటే వివాహం కాని వారికి ఈ వివాహ సంబంధం కుదురుతూ ఉంటుంది. ఇప్పుడు సప్తమంలో ఈ గురువు రాష్ట్రాధిపతిగా సప్తమంలో ఉండడం వల్ల చాలా వరకు వివాహానికి ఫేవర్ ఏర్పడితే, భాగ్యాధిపతి కూడా అక్కడ ఉండడం వల్ల వివాహం తర్వాత మీ అదృష్టం మారుతుందన్నమాట. అది విదేశీ అవకాశం వల్ల, బాగా ధనం సంపాదించే భార్య లేదా భర్త రావడం వల్ల మీ జీవితం సెటిల్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇంచుమించుగా జూలై 15 వరకు ఉన్నటువంటి ఈ యోగం జూలై 15 తర్వాత రవి అష్టమంలోకి వస్తూ దశమంలో దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి అష్టమంలోకి వస్తాడు. ఇది అనూహ్యంగా మీలో ఉద్యోగంలో మార్పు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, కొంతమంది ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి రావడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, పైపచ్చు ధనుసు రాశి వారికి భాగ్య రాజ్యాధిపతులు, ఇవన్నీ కూడా అష్టమం అన్నది ఒకేసారి ఏం చేద్దంటే అనుకోని మార్పు. మనం ఒకటి తలుస్తూ ఉంటే వేరొకటి జరుగుతూ ఉంటుంది. మనం ఏదో 1 లక్ష రూపాయలకు అప్పు ప్రయత్నం చేస్తుంటే ఇంకోటి 10 లక్షలు ఇద్దామని వస్తూ ఉంటాడు.
దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకస్మికంగా వచ్చినటువంటి అదృష్టం ఒక నడమంత్రం సిరిలాగా మిమ్మల్ని అటు ఉద్యోగపరంగా అభివృద్ధిస్తుంది, కొంత నిగూఢంగా ఒక రహస్యంగా ఒక నిధి లాంటిది. అంటే ధనం నిధి అంటే ప్రతిదీ గుప్త నిధులైతే కాదు, ఒక విద్యా సంబంధించిందో ఒక రహస్యం తెలుసుకోవడం వల్ల చాలా వరకు ధన సంపాదనకి కారణమవుతుంటుంది. కొంతమంది జ్యోతిష్కుల దగ్గర, కొన్ని కుటుంబాల దగ్గర కొన్ని రహస్యాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందడం జరుగుతూ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ లాంటివి కొన్ని కుటుంబాలు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక రహస్యాన్ని మీరు ఛేదించడం వల్ల మీ జీవనోపాధికి రావడం జరుగుతుంది. అంటే కొన్ని రహస్యాలు తెలుసుకుంటూ ఉంటారు. సో ఇది మీకు ఇప్పుడు ఏర్పడినటువంటి యోగం. ఇక యాజిటీజ్గా మీకు 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని మీలో ఉన్నటువంటి టాలెంట్ని తగిన గుర్తింపు వస్తుంది. అయితే మోసం రూపంలో, అంటే మీరు ఒక నిజాయితీ పద్ధతిలో వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఉపయోగించుకోవాలని ఎవరో ఒకరు మిమ్మల్ని సంప్రదించి వాళ్ళు మీ యొక్క టాలెంట్ని వారు తీసుకొని వారు మిమ్మల్ని మార్కెటింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదు మీరు ఒక అడ్వకేటు, ఒక లెక్చరరు, ఒక ఆస్ట్రాలజర్ అయ్యడం కొందాం, మీరేదో ఒక క్లయింట్కి, ఒక డాక్టర్గా ఒక క్లయింట్కి ఒక 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు సాధారణంగా. మీకు మిగతా సంస్థలతో టైఅప్ అవడం వల్ల వారు ఒక 10,000 రూపాయలు మీకు ఒక క్లయింట్ దగ్గర తీసుకొని మీకు ఒక 5,000 ఇచ్చేలాగా అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఆ విధంగా మార్కెటింగ్ చేసుకొని మీ ద్వారా ఇతరులు ధనం సంపాదించడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మనసుకి కష్టం కలిగించే సంఘటనలు జరగవచ్చు. సొంత మనుషులే ఎవరు నావారు అనుకున్నారో వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉన్నది. సాధారణంగా ఈ సమయంలో ఆత్మీయుల దగ్గర నుంచి దురదృష్టకరమైనటువంటి వార్తలు వినడం కానీ, మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ కొన్ని జరగవచ్చు. సో ఏదైనా అతిగా ఎవరిని నమ్మకుండా ఎవరిని ఎక్కడ ఎంతలో ఉంచాలో అంతలో వస్తూ మీ యొక్క దారిలో మీరు నడుస్తూ ఉంటే కంపల్సరీగా మనసుకి హర్ట్ అవ్వకుండా, గాయం అవ్వకుండా హ్యాపీగా ఈ నెలంతా గడిచే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి, అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది, అది దాచుకోవడం, అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ మాట. అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుని, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని. కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తీసుకొని దాని మీద తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార, బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల, అది ఎప్పుడు చేయాలి, మనం మంగళవారం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుంది అన్నమాట. సేవింగ్స్ అవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా, అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ, కురిటి కొబ్బరికాయ అంటారు. ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె, పంచదార, బెల్లముతో నింపాలన్నమాట. అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు. అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున, అంటే పశ్చిమం అంటే సౌత్ సైడు, అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి, మరీ లోతుగా కాకుండా
అందులో కప్పెట్టవలసి ఉంటుంది మాట. దానివల్ల కూడా అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మర్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు, రూపాయలు, బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతా కూడా ముందు రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్. మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు. అలాగ ఒక 8 వారాలు మీరు చేస్తే 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు. అది కూడా చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదవడం, స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణం అవుతుంటుంది. ఊరకనే ఏడుస్తుంటారు. శుక్రవారం రాగానే ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో అర్థమవుతుంది. దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు. సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి, శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాటిస్తే తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.